శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మునులకు సూతుడు ఇట్లా చెప్పాను. తర్వాత పూజనీయుడైన వ్యాసుడు జైమిని మొదలగు శిష్యులతో కూడి రహస్యములు పుణ్యకరములు అయిన సమస్త తీర్థములను చూచుటకు వెళ్ళను. గొప్ప పుణ్యస్థలమైన ప్రయాగమును, ప్రయాగ కంటే ఎక్కువ శుభదాయకమైన విశ్వరూపమును తీర్థమును, అట్లే సాటిలేని కల తీర్థమన స్థలమును, ఆకాశమును పేరు గల గొప్ప తీర్థస్థలాన్ని, శ్రేష్టమైన అనుషమన తీర్థమును, స్వర్లీనమను పేరు గల గొప్ప తీర్థమును, అద్వితీయమైన గౌరీ తీర్థమనే దాన్ని, గొప్పదైన ప్రాజాపత్యమను తీర్థస్థానాన్ని, అట్లే స్వర్గద్వారమను స్థలమును, జంబుకేశ్వరమను పేరుతో వ్యవహరించబడినది చర్మాక్షమైన శ్రేష్టమైన తీర్థమును, గయా తీర్థమును, మహాతీర్థమును, మహానది అని పేరు గల తీర్థాన్ని, శ్రేష్టమైన నారాయణ తీర్థాన్ని, అద్వితీయమగ వాయు తీర్థాన్ని, మిక్కలి రహస్యతరమైన జ్ఞాన తీర్థాన్ని, ఉత్తమమైన వారాహ తీర్థమును, మిక్కలి పుణ్యదాయకమైన యమతీర్థాన్ని, గొప్పదైన సంవర్తకమను తీర్థమును, ఓ బ్రాహ్మణోత్తములారా, అగ్నితీర్థమును, శ్రేష్టమైన కాళకేశ్వర క్షేత్రమును, నాగతీర్థమును, సోమతీర్థమును, అట్లే సూర్యతీర్థములను కూడా, మిక్కిలి పుణ్యకరమైన పర్వతనామక తీర్థమును, సాటిలేని మణికర్ణ తీర్థమును, తీర్థములలో శ్రేష్టమైన ఘటోద్గచమును, ఈ శ్రీతీర్థమును, పితామహ క్షేత్రమును కూడా, గంగా తీర్థమును, దేవేశ స్థలమును, శ్రేష్టమైన ఆ కపిల తీర్థమును, సోమేశ క్షేత్రమును దర్శించను. ఇంకను సాటిలేని బ్రహ్మతీర్థమును గురించి వారికి తెలిపెను. అచట పూజించదగిన లింగమును బ్రహ్మదేవుడు స్నానం చేయుటకు వెళ్ళినప్పుడు విష్ణువు ఈశ్వరలింగం ప్రతిష్ఠించెను. తర్వాత స్నానం చేసి వచ్చిన బ్రహ్మ, నా చేతి తీసుకొని రాబడిన లింగమును నీవెందుకు ప్రతిష్ఠించావు అని విష్ణువును ప్రశ్నించెను. విష్ణువు బ్రహ్మకు, నీకంటే నాకు రుద్రుని యందు దృఢమైన భక్తి కలదు, అందువల్ల నేను ఈ లింగాన్ని ప్రతిష్ఠించాను, ఇది నీ పేరుతో ప్రసిద్ధమై ఉండగలదు అని బదులిచ్చాను. మరియు భూతేశ్వరం అన్న తీర్థము, ధర్మ సముద్భవం అన్న తీర్థము, శుభకరమైన గంధర్వ తీర్థము, శ్రేష్టమైన వాహ్నేయ తీర్థము, బ్రాహ్మణోత్తములారా, దుర్వాసమునికి సంబంధించిన హోమతీర్థం, చంద్రతీర్థం, పుణ్యదాయకమైన చిత్రాంగదేశ్వరం, అటువంటిదే విద్యాధరేశ్వర తీర్థం, తీర్థముఖ్యమన పేరు గల కేదార క్షేత్రం, శ్రేష్టమైన కాళాంజర తీర్థం, సారస్వతం, ప్రభాస తీర్థం, ఖేటకర్ణం, శుభకర్ణమైన హారతీర్థం, లౌకికమనే పేరు గల గొప్ప తీర్థం, హిమాలయ తీర్థం, హిరణ్యగర్భం, గోప్రక్షం, వృషధ్వజం అను పేర్లు గల తీర్థములు, ఉపశాంతం, శివము, శ్రేష్టమైన వ్యాఘ్రేశ్వర తీర్థం, త్రిలోచనం, గొప్ప తీర్థం, లోలార్కం, ఉత్తరమను పేరుగల తీర్థం, బ్రహ్మహత్యా పాపం తొలగించే కపాలమోచనమనే తీర్థం, మిక్కలి పుణ్యకరమైన శుక్రేశ్వర తీర్థం, ఉత్తమమైన ఆనందపురము అను తీర్థం, ఈ చెప్పబడిన మొదలుగా గల తీర్థ స్థలాలు వాని ప్రాముఖ్యాన్ని అనుసరించి చెప్పబడ్డవి. విప్రశ్రేష్ఠులారా, ఆ తీర్థముల సంఖ్యను ఇంకనూ విశదంగా చెప్పుట సఖ్యం కాదు అని వారి మహత్యములను వారికి వినిపించను. పరాశరుని కుమారుడైన ఆ వేదవ్యాస మహాముని ఆ అన్ని పుణ్యతీర్థముల యందు స్నానం చేసి ఆయా స్థలాలలో సనాతనుడైన ఈశ్వరుని పూజించి ఉపవాసం చేసి పితృదేవతలకు తర్పణములు విడిచి వారికి పిండ ప్రదానములు కూడా జరిపి మరలా విశ్వేశ్వరుడు నివసించి ఉన్న ప్రధాన స్థానానికే వెళ్ళెను. అక్కడ వ్యాసమహాముని శిష్యులతో కూడా స్నానం చేసి మహాలింగ రూపుడైన శివుని పూజించి తన శిష్యులతో మీరుకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళవచ్చు అని పలికెను. పైలుడు మొదలగు ఆ బ్రాహ్మణులు మహాత్ముడైన వ్యాసునికి నమస్కరించి వెళ్ళిపోయిరి. ఆ వ్యాసుడు వారణాసిలోనే తన నివాసం నిత్యంగా చేసుకొనెను. శాంతము, ఇంద్రియ నిగ్రహం కలవాడై 3 కాలముల యందు స్నానం చేసి శివుని పూజించి భిక్ష వల్ల లభించిన ఆహారం స్వీకరిస్తూ నిర్మలమైన మనసుతో బ్రహ్మచర్య నియమం అనుసరించిన వాడై ఒకప్పుడు భిక్ష కొరకు తిరుగుచుండగా ఆయనకు భిక్ష లభించలేదు. అప్పుడు వ్యాసుడు కోపంతో నిండిన వాడై, ఇక్కడ నివసించి మనుషులందరికీ పుణ్యలోక ప్రాప్తి కలగకుండునట్లు ఆటంకం కల్పించును అని సంకల్పించెను. వెంటనే శంకరుని అర్ధశరీర రూపిణియగు పార్వతి స్వయంగా మానవ రూపం ధరించి అక్కడ సాక్షాత్కరించెను. ఆ మహాదేవి ఆయనతో, ఓ వ్యాసుడా, ఈ కాశీపట్టణం నీ చేత శపించదగినది కాదు, నీవు నా వల్ల భిక్షను స్వీకరించము అని పలికి అతనికి భిక్షనిచ్చెను. తర్వాత ఆ దేవి వ్యాసునితో ఇట్లనెను, ఓ ముని, నీవు కోపస్వభావం కలవాడవు కనుక కృతజ్ఞుడవైనందున ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ నివసించుటకు నీవు అర్హుడవు కావు అని మానవ రూపం ధరించిన పార్వతీదేవి ఇట్లా పలకగా వేదవ్యాస మహాముని తన ధ్యానశక్తి వలన ఆమెను దేవిగా గుర్తించి నమస్కరించి ప్రశస్తములైన పొగడ్తలతో స్తుతించి, ఓ పార్వతీదేవి, నాకు
చతుర్దశి నాడు అష్టమి నాడు వారణాసిలో ప్రవేశించుటకు అనుమతినిమ్ము అని ప్రార్థించగా అట్లేగుగాక అని అనుగ్రహించి దేవి అదృశ్యమయ్యను. పూజనీయుడు సనాతనుడు గొప్ప యోగి అగు వ్యాసుడు ఈ విధంగా కాశీక్షేత్రం యొక్క గుణాలన్నింటినీ తెలుసుకొని దానికి సమీపంలో కొద్ది దూరంలో నివసించెను. ఇట్లు వ్యాసముని ఆ క్షేత్రంలో చాలా కాలం ఉన్న విషయం తెలుసుకొని పండితులు ఆ క్షేత్రం సేవిస్తూ ఉండిరి. అందువల్ల మనుషుడు అన్ని విధాలా ప్రయత్నించి వారణాసి యందు నివసించవలెను అని సూతుడు పలికెను. ఇంకను ఈ అవిముక్త క్షేత్రం యొక్క మహత్యం ఎవరు చదువునో లేక విననో అథవా శాంతులైన ద్విజులకు వినిపించినో వాడు ఉత్తమగతిని పొందును. శ్రాద్ధంలో కాని, దేవకార్యమందు కాని, రాత్రి కాలంలో కాని, లేక పగటి యందు కాని, నదుల తీర ప్రదేశంలందు, దేవతా మందిరంలందు కాని జ్ఞానమును పొంది సావధాన మనసు కలవాడై కోరికలను కోపమును విడిచిన వాడై ఈశ్వరునికి నమస్కరించి అతన్ని గురించి జపం చేస్తే అట్టివాడు ఉత్తమగతిని పొందును అని చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి.